క్రేజ్ కబాబ్ పోటెత్తిన టీవీలు వెబ్సైట్లు మిలియన్లు దాటిన జగన్ ఇంటర్వ్యూ వ్యూస్. సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది? ప్రతి బాలు బౌండరీ దాటుతుంది. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది. తుఫాన్ వచ్చినప్పుడు సముద్రానికి పోటొస్తే ఎలా ఉంటుంది? కెరటాలు తీరం వైపు పోటెత్తుతాయి. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి. అచ్చం అలాగే పైన చెప్పిన మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది. దాంతో పాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది. అందులో అభివృద్ధి, సంక్షేమం వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనసులో ఉండే సందేహాలను టీవీ9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు. భూ సర్వే గురించి, టైటిలింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు, సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలిచ్చారు. అసలు తన విజన్ ఏంటి, తన పాలన విధానం ఏంటి అనే దాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కమెంట్స్ జనంలోకి బాగా వెళ్ళాయి. దాంతో పాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు, పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూను లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూశారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ కేడర్లో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఇంటర్వ్యూను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. లక్షల్లో షేర్లు, లైక్లు, కమెంట్స్ తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోతోంది. ఈ ఇంటర్వ్యూ తమకు బాగా మైలేజ్ ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది. మరోవైపు అదే సమయంలో ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు. చూసేవాళ్లు కరువయ్యారు. అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయి. దీంతో బాబు మాటలు గాలి మూటలు అని ప్రజలు నిర్ణయానికొచ్చారని, అందుకే చూడడం లేదని ఒక అంచనాకొచ్చారు. బాబు గత 30 ఏళ్లుగా చెప్పినవే చెబుతూ ఉన్నారని, వాటిలో నిబద్ధత లేదు అని, అందుకే ఆ గాలి మాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదు అంటున్నారు. ఒక పక్క మోడీ రోడ్ షో జరుగుతున్నా లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సిబిఎన్ ఇంటర్వ్యూ ఏబిఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైఎస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైఎస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఇమేజ్ మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుంది అనే సంకేతాలు ముందుగానే తెలుస్తున్నాయి.